ప్రధానంగా హౌసింగ్ శాఖకు సంబంధించిన అంశం గురించి ఈరోజు చర్చించుకుందామని ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు 22,500 కోట్ల ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గోడాలలో, తండాలలో, గ్రామాలలో ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వడివడిగా జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 1,00,000 పైచిలకు కంప్లీట్ అయి గృహప్రవేశాలు ముమ్మరంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మరొక 1,00,000 ఇళ్లు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి, కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పాం. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర్ సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ జిహెచ్ఎంసి పరిధి ఇన్నర్ రింగ్ రోడ్లోనే అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాదు, అదే రకంగా రంగారెడ్డిలో పార్ట్ ఉన్న కొంత ప్రాంతంలో శ్రీధర్ బాబు గారితో, అజరుద్దీన్ గారితో అనేక పర్యాయాలు కూర్చొని చర్చించిన తర్వాత 5-6 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో ఈ అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ సహచర మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అప్రూవల్ చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 1,00,000 ఇళ్లు కూడా ఎక్కడో ప్రభుత్వ స్థలం దూరంగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకెక్కడైతే భూమి ఉందో మేము ఆడే కడతాము, మీరు వచ్చి నివసించండి అని గత ప్రభుత్వ ఆలోచనలాగా మేము కూడా అలానే కడితే ఆ ఇళ్లలో ఈ కోర్ అర్బన్ కి సంబంధించి నివసించే ఆ పేదవాడు తన జీవనోపాధి కోసం ఆ పరిసర ప్రాంతాలను బేస్ చేసుకొని నివసిస్తున్న ప్రాంతానికి కాదని ఆ 30 కిలోమీటర్లో 35 కిలోమీటర్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆనాటి ప్రభుత్వం అరాకొర ఇచ్చిన అవి నిరుప్రయోగంగా ఉన్నమాట వాస్తవం అనేది గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పటమే కాకుండా ఇక్కడున్న మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా మీ ద్వారా ఇన్నది కూడా నిజమన్న సంగతి కూడా మీకు కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా సహచర మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వారి ఆలోచనలు, జిల్లా మంత్రి గారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఉమ్మడి జిల్లాలు రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్లు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచర మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్ళటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు వేరే ఓపెనింగ్ ఆల్రెడీ డేట్ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల ప్రభాకర్ అన్న గాని
శ్రీధర్ బాబు గారు కానీ అటెండ్ కాలేకపోయారు. ఆ లోకల్ ఉన్న పార్లమెంటు సభ్యులు, అక్కడుండే ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరం కలిసి సుమారు ఒక 12-13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. అది పరిశీలించిన తర్వాత మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో కూడా మీ ద్వారా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేదలకి ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్నే మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈ రోజు నేను చూశాను, సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా ప్రత్యక్ష సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ఇళ్లు కట్టారో, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టి అవి ఆల్మోస్ట్ కొలాప్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో అక్కడుండే హైదరాబాదు రంగారెడ్డి కలెక్టర్లో అనేక పర్యాయాలు ఆనాటి పెద్దలకి ఈ ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇవి మనం ఖాళీ చేపించాలి అని వాళ్ళు అఫీషియల్ గా నోటు లెటర్ ప్రభుత్వానికి రాయటమే కాకుండా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉండి పర్యవేక్షిస్తే ఆ విపత్తు నుంచి అనేక పర్యాయాలు అటువంటి ఆ పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని జీవిస్తున్న ప్రజల పక్షాన చాలా టెన్షన్ పడ్డ సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని ఆడుండే నిరుపేదలు నివసిస్తున్న వారి సందేశం విన్న తర్వాత నిజంగా మనసు చాలా కలిచివేసింది. అలానే కాకుండా నిజంగా ఈరోజు నేను చూసిన అది రెవెన్యూ భూమి కావచ్చు, హౌసింగ్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే R&B గతంలో కోటర్లు కట్టిన ప్రదేశాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ MIUDకి సంబంధించిన అయి ఉండొచ్చు. ఆ భూములన్నీ కూడా ఎకరం ఖరీదు నాకు తెలిసి ఒక 75 నుంచి 100 కోట్లు తక్కువ ఎక్కడా ఉండదు. నేను ఈరోజు చూసొచ్చిన ల్యాండ్స్ అయినా కూడా ఆ పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆ పేదవాడికి ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రదేశంతో పాటు తన జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ప్రాంతంలోనే కట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ప్రకారం రాష్ట్ర కేబినెట్ తీసిన తీర్మానం ప్రకారం నిజంగా అది వర్త్ అని అనిపించింది ఈ రోజు నేను చూసిన తర్వాత. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉందని, పేదవాడి ఆత్మగౌరవాన్ని తప్పకుండా కాపాడాలి కాబట్టి డబ్బు అవసరం ఎంత ఉన్నా అది ఎన్ని వందల కోట్లు ఖరీదు చేసినా అదే భూమిలో ఆ పేదవాడు నివసించే పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన
విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా రెండో విడత కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఆ పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే అతని గౌరవం తగ్గకుండా ఉండే విధంగా అక్కడే అతని సూచనలకి అతని ఆలోచనలకి అనుగుణంగానే ఆ ఇల్లు కట్టి ఆ పేదవాడికి కొంత పీరియడ్ సేల్ చేసుకోకుండా ఉండే విధంగా ఫ్రీ ఆఫ్ ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఆ పేదవాడి ఆ ఇంటి ఆడబిడ్డ ఎవరైతే ఉందో ఆ ఆడబిడ్డ పేరుతో ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టేదానికి విధి విధానాలు తయారు చేస్తున్నాము. ఇప్పుడు నేను చూసిన ప్రదేశాలు కొంత ప్రాంతంలోనే చూశాం. సుమారుగా ఇప్పటి వరకు గడిచిన 10 రోజులు 12 రోజుల్లో ఒక 38-39 ప్లేసెస్ ని ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఐడెంటిఫై చేశాం. ఈ 38-39 ప్లేసెస్ లో మొదటి విడత ఏదైతే మనం కట్టాలనుకుంటున్నామో కొన్ని చోట్ల 1000 గజాల లగాయత్తు 15-20 ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చేశాం. తక్కువలో తక్కువ 1000 గజాల వరకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ 1000 గజాల నుంచి మొదలైతే 18, 20, 21, 22 ఎకరాలు ఉన్న ప్రదేశాలు కూడా మేము ఇందాక నేను చెప్పినట్లు ఈ 38-39 ప్లేసెస్ లో ఐడెంటిఫై చేశాం. ఈ ఐడెంటిఫై చేసిన ప్రదేశాల్లో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలు ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సహచర మంత్రులందరి సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఫౌండేషన్ స్టోన్ కూడా అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నిరుపేదలకి వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా సంబంధించిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇళ్లను పూర్తి చేసి ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమని మీ ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేద నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వంలో రూరల్లో కొన్ని నియోజకవర్గాలనైతే 5-10 ఇళ్లు కూడా కట్టలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇచ్చాం. ఎక్కువలో ఎక్కువ గిరిజన ప్రాంతమైన మా సోదరిమణి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో గాని ఆ పక్కనున్న గిరిజన సోదరులు ఐటీడీఏ ప్రాంతంలో ఉండే గిరిజన కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ 5,000 వరకు ఇచ్చాం. తక్కువలో తక్కువ 3,500, ఎక్కువలో ఎక్కువ హైయెస్ట్ 5,000 మొదటి విడత ఇచ్చాం. రెండో విడత 2,000 ఇళ్లు చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలనుకున్నాం. ఇస్తున్నాం. రేపు 1వ తారీఖు నుంచి ఆల్రెడీ మొన్న కేబినెట్ లో ప్రకటించుకున్నాం. అంటే రమారమి ఒక్కొక్క నియోజకవర్గంలో 5,500 నుంచి 7,000 ఇళ్లు మొదటి 2 సంవత్సరాలు పూర్తయ్యే లోపు మేము ఇవ్వగలిగాం. ఆనాటి ప్రభుత్వంలో రూరల్ ప్రాంతానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో 10 సంవత్సరాలలో
కొన్ని నియోజకవర్గాలకి ఆ కోటరీకి సంబంధించిన నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్న కోటరీకి సంబంధించిన ఆనాడు వారితో ఎవరైతే థిక్ అండ్ థిన్ ఉంటారో వారికి సంబంధించిన నియోజకవర్గాలు తప్ప ఏ నియోజకవర్గంలో వారు మిగతా నియోజకవర్గంలో ఇళ్లు ఇవ్వలే. అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో ఓట్లు